అభినందిస్తున్నా. రేపు వెళ్ళిన వాళ్ళు కూడా కోరుతున్నా, వెళ్ళిన వాళ్ళు మీరు నష్టపోతున్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు సాయంత్రం వరకుంటే వక్తలు మాట్లాడే మాటలు మీరు వింటే మీలో కూడా సబ్జెక్ట్ పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది, ఏం జరుగుతూ ఉందో తెలుస్తుంది. అదే సమయంలో ఏ విషయాలపైన మీరు స్పందించాలి, ఏ విధంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి అనే విషయాలు కూడా మీకు ఆలోచనలు వస్తాయి. ఒక్కొక్కసారి కష్టపడడం అలవాటు నేర్చుకోవాలి. మీటింగుల్లో మాట్లాడమే కాదు, మీటింగుల్లో కూర్చొని వినే మనస్తత్వం కూడా నేర్చుకోవాలి. కొంతమంది వీళ్ళు మహాడేసి వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల మనం అనుకున్న ఫలితాలు వచ్చే పరిస్థితి లేదు. ఓపిక ఉండాలి, కష్టపడే మనస్తత్వం రావాలి. దానికి కూడా రేపటి నుంచి అందరూ ఉండాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు మహానాడు నేను చాలాసార్లు చూశాను. వాతావరణం అయితే ఎంత బాగుందంటే విశాఖపట్నం బయట ఎంత ప్లజెంట్గా ఉందో ఇక్కడ కూడా దానికంటే ఆహ్లాదకరంగా ఇక్కడ వాతావరణం ఉంది. ఏసీ రూమ్లో కూర్చుంటే ఎంత బాగుంటుందో అంత బాగుంది. అలాంటి వాతావరణంలో ఈరోజు బాగా జరిగింది. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మన కళా వెంకట్రావు గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అందరూ బలపరచవలసిందిగా అందరినీ కోరుకుంటూ బలపరుస్తారని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. అధ్యక్షులు వారు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొదటి రోజు మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించినటువంటి మా కార్యకర్త సోదర సోదరిమణులకు కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. రేపు ఈ 3 రోజుల మహానాడు కార్యక్రమంలో అత్యంత ముఖ్యమైనటువంటిది మన యుగ పురుషుడు, మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మరింత విజయోత్సవంగా ఆ యొక్క కార్యక్రమాన్ని జరిపించడానికి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా 9 గంటలకి ఈ యొక్క మహానాడు ప్రాంగణంలో హాజరు కావాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ వాళ్ళకి కేటాయించినటువంటి వసతులకి సురక్షితంగా మీరందరూ కూడా చేరుకోండి. ఈ విశాఖపట్నం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అందరూ కూడా ఆనందంగా ఆహ్లాదించండి మరొకసారి మీ అందరికీ కూడా కోరుకుంటూ శుభరాత్రి తెలియజేస్తున్నాం. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం. ఇక్కడ కొందరికి బస్సెస్ రూట్స్ మార్నింగ్ వచ్చినవి వాళ్ళకి అలా యథావిధిగా నారాయణ కాలేజ్ది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ది, కేకేఆర్ గౌతమ్, నరేంద్ర, మీ అందరికీ భోజనాలు కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. మీరు భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రార్థన. భాష్యం దగ్గర నుంచి ఎంవిపికి, భాష్యం ద్వారకా నగర్కి, శ్రీ చైతన్య నుంచి ఉడా పార్క్కి, సిఎంఆర్ ఫంక్షన్ హాల్ నుంచి వెంకోజీపాలెంకి, ఇవన్నీ బస్సెస్ కూడా అక్కడ మీ గురించి బస్సెస్ వెయిట్ చేస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఎవరో స్పెట్స్ పోగొట్టుకున్నారు. అస్లం నువ్వు మీ పొద్దు నుంచి అడుగుతున్నా భయ్, నాకు అట్లా చేయొద్దు మీరు. అస్లం ఇక్కడ ఈ ఏసీఓని పట్టుకొని, ఇక్కడ ఏసీది చినిగిపోయింది, అదంతా కూడా డక్ట్ మొత్తం చినిగిపోయింది 2. అవన్నీ కూడా రెక్టిఫై చేసుకోమనండి. అవి ఎల్ఈడి లైట్స్ వాళ్ళు కావాలని చేస్తారు. వాటికి సంబంధించిన ఈ లెఫ్ట్ సైడ్ ఎల్ఈడి కూడా లైట్స్ కూడా వెలుగుతలేవంట. తెలుసా నీకు? అది నీ నోటిఫికేషన్ ఉందా నీ నోటీస్లా? ఓకే. ప్లస్ ఇప్పుడైతే ఏసీది ఇది చూసుకోండి మీరు. నేను మళ్ళీ చెప్పా ప్లీజ్.
ఒకసారి పైకి రా ఖలీల్. ఖలీల్ ఇంకెవరైనా టెక్నీషియన్ ఒకరు ఇద్దరు రండి, పైకి రండి.